ఫస్ట్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ మ్యాండేటరీ చేశారు కాబట్టి థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో కూడా మీరు వర్క్ చేస్తారు, అది కూడా క్రెడిట్ కొంత ఉంటుంది. థర్డ్ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్ ఎంబీఏ టెక్ వాళ్ళతో మిమ్మల్ని కలిపేస్తారు. ఇప్పుడు ఏదైతే చెప్పానో మీకు ఫోర్త్ ఇయర్లో ఉన్నటువంటి ఎలక్టివ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ కోర్స్ వర్క్లో కొంచెం స్లైట్ మార్పులు ఉంటాయండి వాళ్ళతో కలిపినప్పటికీ కూడా. వాళ్ళు కొన్ని కోర్సెస్ మ్యాండేటరీ చేస్తారు, మీకు మ్యాండేటరీ ఉండవు, కొంత స్లైట్ వేరియేషన్ ఉంటుందండి. బట్ అలా కాకుండా ఫోర్త్ ఇయర్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నట్లయితే నేను చెప్పినట్టుగా 18 క్రెడిట్స్ ప్రాజెక్ట్ చేసుకుని ఈ యొక్క 4 కోర్సెస్ ఏవైతే ఉంటాయో 4 × 3 12 క్రెడిట్స్ ఏదైతే ఉంటాయో ఈ 12 క్రెడిట్స్ ప్లస్ 18 క్రెడిట్స్ బయటకు వచ్చేయచ్చు. మీరు ఎంబీఏ టెక్లో కలిసినప్పుడు ఇది ఉండదండి, ఇంకా 18 + 12 ఎలక్టివ్స్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఎంబీఏ టెక్ వాళ్ళతో పాటు ఫస్ట్ ఇయర్ చేస్తారు, వాళ్ళతో పాటు సెకండ్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసి మీరు ఎగ్జిట్ అవుతారు. అలా కాకుండా ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంఎస్కి మీరు వెళ్ళాలనుకున్నట్లయితే ఫోర్త్ ఇయర్తో ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారో అప్పుడు మీరు ఎంఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సో ఎంఎస్కి వెళ్ళాలన్నప్పుడు వేరే కంట్రీ ఏదైతే వాళ్ళ గ్లోబల్ యూనివర్సిటీస్ టైఅప్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజెస్కి వెళ్ళే అవకాశం ఉందా అంటే వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్తో లక్కున అంటే పెద్ద కాలేజీ కాబట్టి చాలా టైఅప్స్ ఉన్నాయి. ఇయర్కి వచ్చే ఫీజు ఉంటుంది. ఒకవేళ ఎంఎస్కి వెళ్ళాలంటే ఆ 1 ఇయర్ ఫీజు వాళ్ళ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎంబీఏ టెక్కి మీరు రావాలనుకున్నట్లయితే థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్లోకి ఎంబీఏ టెక్ ఫీజు ఏదైతే మీకు ఐఏఎం లక్కులో ఉందో ఆ ఫీజు పే చేయవలసి ఉంటుంది. 4 ఇయర్స్ మాత్రమే మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్లయితే 4 × 5 lakhs ఏదైతే ఉంటుందో 20 lakhs పే చేస్తే సరిపోతుంది. ఎలక్టివ్స్ ఒకవేళ కంటిన్యూ అవుదాం అనుకున్నట్లయితే ఎలక్టివ్స్ ఏం పిచ్చారంటే ఏ ఎలక్టివ్స్లో ప్రోగ్రామింగ్, మిషన్ లెర్నింగ్ అండ్ లార్జ్ డేటా సెట్స్ కానివ్వండి, ఏజెంటిక్ ఏఏ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ప్రిన్సిపల్స్ కానివ్వండి, జనరేటివ్ అయ్యే, రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్, అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ, స్పీచ్ అండ్ కన్వర్సేషనల్ ఏఐ బాగానే ఉందండి, పర్ఫెక్ట్ ఉంది. బిజినెస్ అనలిటిక్స్ ఎలక్టివ్స్లో కూడా బిజినెస్ అనలిటిక్స్, అలా అనలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ, ఎంటర్ప్రైన్యూర్షిప్, స్పోర్ట్స్ అనలిటిక్స్, పొలిటికల్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఓకే సమ్ ఎక్స్టెంట్ బాగానే ఉన్నాయి. మోస్ట్ ప్రాబుల్ ఏ ఎలక్టివ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఎలక్టివ్స్లో ఈ పలానా ఏ ఎలక్టివ్ 2 తీసుకోవాలి లేదా బిజినెస్ ఎలక్టివ్స్ 2 తీసుకోవాలి కండిషన్ పెట్టలేదు, ఇది ఇందులో ఉన్న బ్యూటీనెస్. ఈవెన్ 4 ఎలక్టివ్స్ ఏవైతే ఫోర్త్ ఇయర్లో ఉన్నాయి 4 ఎలక్టివ్స్ కూడా మీరు ఏ ఎలక్టివ్స్ రోజు కూడా పికప్ చేసుకున్నా పర్వాలేదు. అప్పుడు డిమాండ్ బట్టి అప్పుడున్న మార్కెట్ బట్టి చేసుకునే అవకాశం ఉంటుంది. చెప్పాను కదండి, 5 ఇయర్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు, 4 ఇయర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అయిన తర్వాత 2కి యాడ్ చేసుకోవచ్చు, 4th ఇయర్ అయిన తర్వాత ఎంఎస్కి బయటకు వెళ్ళొచ్చు, ఈవెన్ 3 ఇయర్స్లో కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇవి జనరల్గా థర్డ్ ఇయర్లోనే మీరు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి కోర్స్ వర్క్ అండి. డెఫినెట్గా ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ఆల్రెడీ జైలు వచ్చి ఉంటుంది చాలామందికి.